అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది, అల్లిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారాన్ని చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం, కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను, ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి, అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకితతో పనిచేస్తానని చెప్పాను. చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది శ్యామలరావు ఇచ్చాను.